హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? ఈరోజు ఏంటంటే సండే స్పెషల్ అనమాట. దోశ చికెన్ కర్రీ అనమాట. ఇది చాలా బాగుంటుంది. దోశ చికెన్ కర్రీ అంటే అందరికి ఆల్మోస్ట్ చాలామందికి ఇష్టం ఉంటుంది. ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరు దోశ చికెన్ కర్రీ అంటే. ఫస్ట్ ఏం చేయాలంటే మనము ఆ చికెన్ని బాగా కడిగేసేసి మనం కడిగిన తర్వాత ఉప్పు పసుపు వేసేసి కొంచెం సేపు ఉడకనివ్వాలన్నమాట. ఒక 15 నిమిషాలు ఉడకనిస్తే చాలు. బాగా ఉడికిన తర్వాత బాగా కలిపెట్టేసి బాగా ఉడకనించేసి ఏం చేయాలంటే పక్కన పెట్టుకోవాలన్నమాట. పక్కన పెట్టుకొని కొంచెం సేపు ఉడికితే ఏంటంటే ఆ ఉప్పు వేసింది దానికి పట్టద్దనమాట. చికెన్ ముక్కకి బాగా ఉప్పు పడుతుందన్నమాట. అలా చేయడం వల్ల ముక్క సాఫ్ట్గా ఉంటుందన్నమాట. అందులో కొంచెం నీచు వాసన అనేది రాదనమాట. ఇలా చేయడం వల్ల ఒక 15 మినిట్స్ ఉడికితే చాలన్నమాట. ఈ మసాలాకి మనం ఏమేమి వేసుకోవాలంటే అల్లము, తెల్లగడ్డ, ధనియాలు, పట్ట, లవంగ, ఇవి వచ్చి మిరియాలు, పచ్చి కొబ్బరి అండి. ఇది గ్రేవీ ఎక్కువ రావాలి కాబట్టి పచ్చి కొబ్బరి వేస్తాం మనము. మామూలు కర్రీ అంటే కూర అంటే అన్నంలోకి వేసుకోవడానికైతే మనము ఎండు కొబ్బరి యూస్ చేస్తాను నేను. తర్వాత టమోటాలు, ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు అనమాట. ముందుగా ఇవన్నీ కట్ చేసేసుకొని బాగా సన్నగా కట్ చేసేసుకున్న తర్వాత మనం ఏం చేయాల్సింది కదా, ఆవాలు వేసిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలా. బాగా ఆయిల్ హీట్ ఉంటుంది కాబట్టి బాగా సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని ఆనియన్స్ అలా నలుపుకోవాలన్నమాట. విడిపోతాయి, అప్పుడు బాగా తొందరగా వేగుతాయి అన్నమాట. అలా దోరగా వేయించుకోవాలా. చిల్లీ కూడా వేయండి, తర్వాత కరివేపాకు వేయండి. కరివేపాకు వేసిన తర్వాత బాగా ఆనియన్స్ కొంచెం సేపు వేగనివ్వాలన్నమాట. వేగిన తర్వాత మనము టమోటాని యాడ్ చేయాలన్నమాట. బాగా వేయించుకొని మనము కొంచెం రెడ్ కలర్ లాగా వచ్చేలాగా తర్వాత టమోటాలు వేసాక బాగా మగ్గించాలన్నమాట. టమోటాలని మూత పెట్టాలండి. ఎప్పుడైనా సరే మనం టమోటాలు వేసినప్పుడు మూత పెడితే బాగా మగ్గుతాయి అన్నమాట. తొందరగా ఉడుకుతాయి అన్నమాట. టమోటా బాగా మెత్తగా అయిపోతాయి. ట్రై చేసి చూడండి మీరు కూడా. కావాలంటే బాగా మగ్గిన తర్వాత మనం ఏం చేయాలా, ఒకసారి అప్పుడప్పుడు మధ్యలో ఒకసారి కలిపెడుతూ ఉండాలన్నమాట. కలిపెడుతూ ఉంటే బాగా మగ్గిపోతుంది కదా. ఆ తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న ఈ పేస్ట్ మసాలా అన్నమాట. ఇది ఏంటంటే కోడి కూర దోశలోకి కాబట్టి మనము ఎక్కువ మసాలా ఎక్కువ వేసుకుంటాం అన్నమాట. కొబ్బరి ఎక్కువ వేసుకుంటే ఎక్కువ గ్రేవీ వస్తుంది. దోశలోకి కాబట్టి మనము ఏంటంటే గ్రేవీ ఎక్కువ కావాలి మనకు. బాగా చారులాగా పోసుకొని తింటారు కాబట్టి అందుకని మనం ఏంటంటే ఎక్కువ గ్రేవీ కోసం నేను ఎక్కువ వేసుకున్నాను అనమాట. ఇది బాగా వేయించాలి. ఎంత వేయించితే అంత పచ్చివాసన పోయేంత వరకు వేయించాలన్నమాట. ఆ వేయించితేనే దాని టేస్ట్ బాగుంటుందన్నమాట. లేకపోతే అదొక విధమైన స్మెల్ లాగా వచ్చేస్తుంది. అందుకని మనం వేయించాలి. నూనె పైకి తేలేంత వరకు బాగా వేయించాలి. దాంట్లోనే పసుపు వేసేసి వేయించండి. కారం మాత్రం లాస్ట్లో వేసుకోవాలి. కారం ఎందుకు లాస్ట్లో వేసుకోవాలంటే కింద అడుగు మాడిపోతుంది కాబట్టి కారం లాస్ట్లో వేసుకోవాలి మనము. కారం వేసేసుకున్నాం కదా మనం. ఇప్పుడు కారం ఫైనల్గా వేసేసుకున్న తర్వాత ఉడకబెట్టిన చికెన్ని దాంట్లో వేసేసుకోవాలి. మనకు తిక్కుగా కావాలంటే తిక్కుగా, పల్చగా కావాలంటే పల్చగా, మీకు ఎలా కావాలో అలా చేసుకోండి. మాకైతే పల్చగా కావాలి కాబట్టి నేను పల్చగా చేస్తాను. ఎందుకంటే దోశలోకి కాబట్టి ఇది దోశలోకి చాలా బాగుంటుంది అనమాట. పల్చగా చేసుకొని తింటే మీకు ఎలా కావాలో మీరు అట్లా కన్సిస్టెన్సీ మీకు ఏ విధంగా నచ్చుతుందో అలా చేయండి అనమాట. అంతే అండి. ఫైనల్గా ఇంకా కొత్తిమీర వేసేసుకున్నాము. ఇంకా అయిపోయిందనమాట. ఇది ఒకసారి ఉప్పు చూసుకోండి. ఉప్పు కారం అన్నీ చూసుకొని ఫైనల్గా చికెన్ కర్రీ రెడీ అనమాట. చాలా ఎమ్మీగా ఉంటుంది. ట్రై చేయండి మీరు కూడా. తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్.